నమస్కారం. నా పేరు మాండ నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. మన పెద్దలు ఎన్నో తరాల నుండి, పూర్వీకుల నుండి ఆకులు, చెట్లు, కాయలు, మూలికలు, తేనె, కొండలు అన్ని విధాల చక్కగా ఆ వైద్యం చేసి అందరికి ఉపయోగపడేవాళ్ళు. ఆడపిల్లలకు రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఆడపిల్లలకు ముట్టునొప్పి, తెల్లబట్ట, ఎర్రబట్ట, థైరాయిడ్, కుష్మరోగాలు, రకరకాల డేట్ ఆగిపోవడము, డేట్ రాకపోవడము, ఎన్నో రకాల బాధ. పిల్లలు ఆడపిల్లలు ఇంకోటి విపరీతంగా లావైపోతున్నారు. ముడ్డి వెనక్కి, పొట్ట ముందరికి విపరీతంగా ఆంకారంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత ఆడపిల్లలకు గర్భచిత్తి వేడైపోయి, లోపల గర్భచిత్తిలో వేడెక్కువైపోయి కొంచెం తెల్లమేలు పొద్దున సాయంత్రం తెల్లమేలు పెట్టుకొని, ఆ తర్వాత తెల్లమేలు పోయిన తర్వాత థైరాయిడ్ మొదలయ్యి, ఆ తర్వాత డేటు రాకుండా ఆగిపోయి విపరీతంగా లాగైపోయి ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసం దాని చక్కని మన ఆయుర్వేద గిరిజన వైద్యంలో ఒక చెట్టు చూపిస్తా చూడండి. అడవి ఎల్లిపాయ చెట్టు ఉంటుంది. అడవిలో ఉంటుంది ఎల్లిపాయ చెట్టు ఉంటుంది. అడవి ఎల్లిపాయ, దీని ఏర్లు ఎట్టుంటుంది, దీని ఏర్లు అడవి ఎల్లిపాయ చెట్టు అంటుంది. అడవి ఎల్లిపాయ చెట్టు, దీనికి అన్ని ఏర్లే ఉంటాయి, ఎల్లిపాయలు ఉండవు. దీని పేరు అడవి ఎల్లిపాయ చెట్టు. ఏర్లు ఉంటాయి. ఈ ఏర్లు ఈ ఆకులు సమానంగా తీసుకొని సన్న సన్న ముక్కలు చేసి నీళ్ళు ఆరబెట్టి ఈ చూర్ణం తయారు చేసినది చూర్ణం ఉంటుంది. ఈ చూర్ణాన్ని ఏం చేయాలంటే పొద్దున పూట ఆడపిల్ల లేస్తేనే ఒక చెంచా పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకు దాన్ని కొంచెం పొడి వేసి కొంచెం బెల్లం వేసి ఉడకబెట్టుకొని ఆ నీళ్ళు పొద్దున పూట తాగాలి, సాయంత్రం తాగాలి. తాగితే థైరాయిడ్ ఉండని, ముట్టునొప్పి ఉండని, తెల్లబట్టు ఉండని, ఎర్రబట్టు ఉండని, విపరీతంగా లావు కానీ, ఊష్టం ఉండని అన్ని రకాల జబ్బులు మాయమైపోతాయి. ఆయుర్వేద వైద్యుడు అంటే పులి 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 అన్నారు. అన్న నువ్వు రేళ్ళు బతకన్నా నాకు బాగైందని ఒక్క ఆడపిల్ల బాగితే 100 మంది 1000 మంది ఆడపిల్లలు చెప్పుకుంటారు. ఈ సమస్య మీరు అర్థం చేసుకొని ఫస్ట్ జాగ్రత్త చెప్పాను, వచ్చినాక చెప్పాను, వచ్చిన దాన్ని పోజేసుకోవడానికి కూడా చెప్పాను. మీరు ఫస్టే జాగ్రత్త పడితే మూలికలు అవసరం లేదు, వైద్యం అవసరం లేదు. అందుకోసం ఊదకాయం ఉంటే పోతుంది, ముట్టునొప్పి పోతుంది, తెల్లబట్ట పోతుంది, థైరాయిడ్ పోతుంది, కుష్మ రోగాలు అన్నీ పోయి చక్కగా ఋతువులు వచ్చి పెళ్ళైన వాళ్ళకైతే పిల్లలు అవుతారు, పెళ్లి కాని వాళ్ళకైతే ఆరోగ్యంగా ఉంటారు. ముసలులకైతే 45, 46, 50 ఏళ్ళ వరకు డేట్లు వస్తాయి. ఆ తర్వాత డేట్లు అయిపోయినాక ఆరోగ్యంగా చిమ్ముకుంటారని అందరికీ, నాకంటే పెద్దోళ్ళకైతే అక్కలకు, నాకంటే చిన్నోళ్ళకైతే చెల్లెళ్ళకు, నాకంటే పెద్దోళ్ళైతే అమ్మలకు, మీ కడుపులుంటే నేను ఆడపిల్ల కడుపులుంటే వచ్చిన వాడిని, మీరు బాగుంటే మేము బాగుంటాం కాబట్టి మీ అన్ని ఆరోగ్యాలు బాగుండాలని, మీరు జన్మనిచ్చేవాళ్ళు, సాగేవాళ్ళు, పెద్ద చేసేవాళ్ళు అందరికి, అక్కలకు, అమ్మలకు అందరికీ నా నమస్కారం. మనస్ఫూర్తిగా 10 నమస్కారాలు పెడుతున్నా. మీ తర్వాత మేము జన్మనిచ్చిన వాళ్ళు కాబట్టి ఈ వీడియో ఎందుకు ఇస్తున్నంటే చాలామందికి ఆడపిల్లలు బాధపడుతున్నారు, చెప్పుకోనని బాధలు ఉండారు. పిల్లలు కానీ ఒక ఆయమ, థైరాయిడ్ వచ్చింది ఒక ఆయమ, లావైన సంబంధాలు కుదరని ఒక ఆయమ, తర్వాత సంబంధం గురిన బాడీతో నల్లగైపోయి మచ్చలు వచ్చి జుట్టుడిపోయి అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు ఆడపిల్లని. మరొకసారి మా పెద్దల సాక్షిగా ఈ వైద్యం 100% కాదు, 1000%, 1,00,00,000 కరెక్ట్గా ఇస్తాను. అబద్ధాలుగా ఇయ్యను. ఒక్క ఆడపిల్ల బాగుంటే 100,000 మంది నా కాడికి వస్తారని మనస్ఫూర్తిగా మా ఆదివాసి పెద్దల సాక్షిగా ఈ వైద్యము అబద్ధం చెప్తారని నిజమే చెప్తున్నాను. ముందు వాడి చూడాలి. వాడకుండా ఈ మందు సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, ఆయుర్వేదం అంటే పనికిమాలిది, ఆయుర్వేదం అంటే దొంగ వైద్యము, ఇవన్నీ పక్కన పెట్టండి. ఆయుర్వేదానికి ఇప్పుడు బలం వచ్చింది. ఆయుర్వేదం ప్రతి ఒక్కదాని నడుస్తుంది. ఎన్నో రకరకాల వీడియోలు తీస్తున్నారు, రకరకాల ప్రోగ్రామ్ చేస్తున్నారు. కాబట్టి ఇక ఈ చెట్టు అడవి ఎల్లిపాయ చెట్టు, అడవి ఎల్లిపాయ చెట్టు అంటారు దీన్ని. దీనికి ఏర్లు ఉంటాయి. ఇక ఏర్లు ఉంటాయి. ఈ ఏర్లన్నీ కట్ చేసి పౌడర్ తయారు చేసి ఇస్తాం. మీరు అన్ని రకాల జబ్బులు మాయమైపోయి ఆరోగ్యంగా డేట్లు వచ్చి సంతానమై, పెళ్ళిన వాళ్ళకి సంతానమయ్యి, పెళ్లి కాని వాళ్ళు బాగుండి, అమ్మ, అక్క, పెద్ద, చిన్న ఆడపిల్లలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టి హైదరాబాద్ ఒక నంబరు, కర్నూలు సెలవు తీసుకుంటాడు.